గ్రహించుకోవాలి. ఈ వారము శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజం అంతటిని ఏం చేశారంట వాళ్ళు? అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పేటప్పుడు అక్కడ ఉండే వారు ఏం చేయాలంటే గ్రహించాలి. ఏదో చెప్తున్నారు, అంతా అయిపోయింది, దీవెన ఇవ్వగానే ఏం చెప్పేస్తామండి? ఆమేన్ అనేస్తాం అంతే. ఇక్కడ పాస్టర్ గారు ఎవరైనా హల్లెలూయా హల్లెలూయా అనేస్తారు. ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తారు, ఎక్కడో తలంపులు వెనకాల పరిగెట్టేస్తూ ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టాలి. ఏం చేస్తున్నారంటే, గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు. గమనించండి, మనం చెప్పే వాక్యంలో గ్రహించగలుగుతున్నామా? చెప్పే వాక్యంలో రిసీవ్ చేసుకోగలుగుతున్నామా? ఏదో చెప్తారండి, ఏదో అర్థమవుతుందండి, వచ్చేసానండి అంటారండి. ఒక ఆవిడ చెప్తుందంట, భలే చెప్పారు అని చెప్పి ఏమందంట, దేని గురించి చెప్పానంటే, కోడి పారిపోయింది కదా అయ్యారు, ఆ కోడి గురించి చెప్పారు. ఆ కథ ఎంత బాగుందో అసలు. అవసరమైన ఎవరు గుర్తుపెట్టుకోవాలి. దేని గురించి గుర్తుందంటే, సంవత్సరం తర్వాత గుర్తుంది ఆవిడ వాక్యం. గుర్తుంది కూడా దేని గురించి అంట? పారిపోయిన కోడి గురించి గుర్తుందంట. జ్ఞాపకం చేసుకోండి, మనము దేన్ని గ్రహిస్తున్నాం మనం గుర్తు చేసుకోవాలి. గ్రహింపు లేకపోతే చాలా కష్టమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎవరు గ్రహించాలని మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలు మనం గమనిస్తే, అక్కడ మనకి బెరాయ సంఘస్థులు గమనిస్తారండి. బెరాయ సంఘస్థులు వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలు. అది చూసారండి, అందరు తీసారండి వచ్చినారు. సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను ఎక్కడ పంపించారంట? బెరాయాకు పంపించి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరి దశలోనికేయలో ఉన్న వారి కంటే గనులై ఉండి, ఎవరంటే వీరు గనులైన వారు ఏం చేశారంట? ఆసక్తితో ఎలా అంగీకరించాలంటే వాక్యంలో ఆసక్తితో వాక్యంలో మనం గమనించాలి, గ్రహించాలి, అంగీకరించాలి. ఆసక్తి లేని ఎడల, అందుకనే దావీదు భక్తుడు ఏమంటాడు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, అది నన్ను తినేస్తుంది అంటారు కదండి. చీడపురుగు పట్టేసింది, పైన అంతా బాగుంటది, లోపలంతా ఏమైపోతుందండి? కుళ్ళిపోతుంది. అది మనం గమనించుకోవాలి. దేవుని వాక్యము మనల్ని ఏం చేయాలంట? అంత మంట రేపాలి మనకి, అంత తృష్ణను తీసుకురావాలి, అంత ఆసక్తిని తీసుకురావాలి. మొదటి దినములలో ఉన్న భక్తి కాదండి. దేవుడు అందుకే సంఘంతో ఏమంటాడంటే, తూతారంటారు, నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు బహు గొప్ప అంటాడు, ఎక్కువైపోయినాయి అంటాడు ఆయన. చెప్పగలరండి మరి మన సంఘం గురించి మాటలు? చెప్పగలరా మన ఆధ్యాత్మిక జీవితం గురించి? చెప్పగలరా మన పర్సనల్ ఫెయిత్ లో మునిపటి కంటే ఇంకా ఎక్కువైపోయినాయి, దారుణమైన స్థితిలోకి దిగిపోయినా మనం. వాళ్ళు ఏం చేశారంట? ఆసక్తితో వాక్యం ఏం చేశారంట? అంగీకరించి. ఎక్కడ పడితే అక్కడ సైన్ పెట్టే, డబ్బులు వచ్చేస్తే, లోన్ ఇచ్చేస్తారు, ఫ్రీగా ఏమైనా వచ్చేస్తాయంటే ఎక్కడ పడితే అక్కడ సైన్ పెట్టేస్తారు, ఏమీ ఆలోచించరు. కానీ వాక్యం ఎడల బాప్తిజం తీసుకోండి, మారు మనస్సు పొందండి, దేవుణ్ణి
విడిచిపెట్టాలి. అంగీకరించాలి. బాప్టిజంకి ఇంకో టైం కావాలి. ప్రభు వల్ల సమర్పించడానికి ఇంకో టైం కావాలి. మా పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ కావాలి, పెళ్లిళ్ళు అవ్వాలి, అప్పుడు కానీ వాళ్ళు వాక్యం ఏం చేశారంటే ఆసక్తితో అంగీకరించిరి. ఇంకేం చేశారంటే చూడండి, ఆసక్తితో వాక్యం పౌలు సీలయు చెప్పిన సంగతులు అలాగే ఉన్నామో లేవో అందరూ చెప్పండి. ఎలాంట ప్రతి దినము, ఎప్పుడంటే అప్పుడప్పుడు తీసిన బైబిల్ వెంటనే షెల్ఫ్ లోంచి తీసి ఒక 2 దులుపులు దులిపేసి పడుకొచ్చామే స్టైల్ బ్యాగ్లలో పెట్టేసుకొని వచ్చేస్తారు అంతే. ఏమని చెప్తున్నారు ఇక్కడ? కొంతమంది మరీ విచిత్రం అండి, బైబిల్ ఎక్కడ పెట్టేస్తారు, బీరువాలో పెట్టేసి లాక్ చేసేస్తా ఉంటారు. అదేంటిది? నువ్వు ప్రతిరోజు చదవ బైబిల్ని, వారానికి ఒకసారి దాన్ని తీసేది. గమనించండి, ఆసక్తితో లేఖనమును ప్రతి దినము పరిశోధించారంట. ప్రతి దినము పరీక్షించి తెలుసుకోవాలి. మనం బెరాయ సంఘస్థుల ఒక ఆసక్తి చూడండి. దేవుడు బెరాయ సంఘస్థులను విడిచిపెడతాడు? కీర్తనల గ్రంథంలో అందుకని ఏమంటాడు, ఆకువాడక ఫలమిచ్చు చెట్టునే ఉంటాం. సంఘం ఫలించట్లేదంటే కారణం ఏముండట్లేదు, అక్కడ వాక్యం ఉండట్లేదు. వారానికి ఒక రోజు ఒక సండే ఆ 40 minutes లో నువ్వు ఎంత తీసుకోగలుగుతావు, ఎంత పుచ్చుకోగలుగుతావు, ఎంత అంగీకరించగలుగుతావు? అందులో కూడా ప్రీఆక్యుపైడ్ థాట్స్ ముందర చాలా నింపబడిపోయి వస్తాం. ఇక్కడ వాడితో ఏం మాట్లాడాలి, వీడితో వాక్యం వినం కానీ వాక్యం ఒకటి నిద్రపోతాం కానీ తర్వాత కబడ్డీ స్టార్ట్ అవుతుంది. స్వర్గండి బయటకు అక్కడో గుంపు, ఇక్కడో గుంపు, అక్కడో గుంపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడ సరిపోతుందండి మన ఆధ్యాత్మిక జీవితానికి ఆహారం? గ్రహించట్లా, లేఖనాలను అంగీకరించలేకపోతున్నాం. వాక్య జ్ఞానం మనకు ప్రత్యక్షం అవుతున్నా ఇంకా గురుడితనం, ఇంకా గర్వం. వేరే చెప్పేదేంటి, మాకు తెలీదా, మేము నేర్చుకోలేదా, ఎన్ని సంవత్సరాలు మాకు ఏం చెప్తామా తెలిసేదా? వద్దు, ఈ గర్వం వద్దు. గర్వం నాశనములకు పతనం, అది దారి తీస్తున్నది. మాకు తెలిసిందే అంత. మరేది నీ జీవితం, మరేది మార్మనస్సు, మరేది పశ్చాత్తాపం, ఏది కుటుంబ రక్షణ, ఏది నా కుటుంబ రక్షణ? గ్రహించుకోవాలండి. లేఖనములను అంగీకరించాలి. ఉత్తరే నోటికి చెప్పేస్తున్నాం. దానికి ఏమన్నారండి, ఆకువాడక తన కాలమందు ఫలించడం. ఏది ఫల జీవితం ఏది ఉంది? గ్రహించుకోండి. బెరాయ సంఘస్థులు ఫలింపు దేంట్లో ఉందండి? వాక్యంలో వారు వెతికారండి. మేము ఫలించాలంటే నాకు వాక్యం కావాలి. అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, పెళ్లిళ్ళు కాదు, పిల్లలు కాదు, ఇండ్లు కాదు, ఉద్యోగాలు కాదు. నువ్వు ఫలించాలంటే నీకు కావాల్సింది మొట్టమొదట వాక్యం. వాక్యం మీద ఆసక్తి లేకుండా బాధ్యులమై మనం ఉన్నంత కాలం ఫలిస్తామండి. శారీరకంగా భూలోకంలో ఫలిస్తాం. నువ్వు కష్టపడటానికన్నా ఎప్పుడు వెనుకకు వేయి దేవుడు కానే కాదు. ఆధ్యాత్మికంగా మనం చచ్చిపోతాం. గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే మన వాక్యంను ధ్యానిస్తున్నామో లేదు మనం వినాలి. అందుకని దేవుడు ఏమంటాడంటే, సమయాలు మొదటి గ్రంథాలు బరువులు అర్పించిన కంటే ఏం చేయాలంట? తీయండి ఒకసారి సమయాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమయాలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము.
బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే, అది ఎవరి మాట వినాలండి చెప్పాలండి? ఎవరి మాట అండి? మళ్ళీ చెప్తున్నాను మీకు, మనల్ని నడిపించే సంఘ కాపరి కాదు, లేకపోతే ఎవరి పెద్దలు కాదు. నువ్వు ఎవరి మాట వినాలి? ఫస్ట్ ఫార్మోస్ట్ నీ మాట ఎవరు ఉండాలండి? దేవుని మాట ఉండాలి. దేవుని మాట ఉండాలండి. నువ్వు దేవుని మాట అయితే వెయ్యి ముందడుగు. అది దేవుని మాట కాకపోతే ఖచ్చితంగా అది మిస్లీడ్ అవుతాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఏమన్నాడు? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే ఏం కావాలి మనకి? దేవుని మాట, ఆయన ఆజ్ఞలను ఆచరించుట శ్రేష్టము, వినుట మంచిది అని సెలవిస్తున్నారు. ఇంకా మనం గమనిస్తే బెరాయా సంఘం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇంకా ఈ నెహెమ్యా గ్రంథంలోనే 8వ అధ్యాయంలోనే జనులు చూడండి ఒకసారి, అక్కడ ఆఖరి వచనంలో వాళ్ళు ఆమేన్ ఆమేన్ అని చెప్తారు. వచనం ఎన్నో వచనం అన్నది? 6వ వచనం. తమ చేతులెత్తి అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని, అది ఏం చేశారంటే జనులందరూ ఏం చేశారంట? నేలను ముఖములకు వంచుకొని యెహోవాకు ఏం చేశారంట? నమస్కారం చేసిరి అని మనం చూస్తాం. అది ఇంకా ఒకసారి 3వ వచనం, నీటి గుమ్మం ఎదురున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏం చేశారంటే వాళ్ళంతా నిలుచున్నారంట. దేనికోసం చెప్పాలండి? దేవుని కోసం, వాక్యం కోసం. ఎప్పుడంట? ఉదయం నుండి ఒక్క మీటింగ్ కి రండి, లేదా ఒక్క ప్రేయర్ కి రండి. ఎంతసేపు బ్రతుకులాడాలంటే రండి అమ్మా, ప్రార్థన రండి అమ్మా. ఏం చేశారండి? ఎంత ఆసక్తి చూడండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశారంటే నిలబడిపోయారు. కానుకలో కూడా మనం ఎంతమంది నిలబడతామండి? కొద్దిసేపు పాటలు పాడేటప్పుడు గమనించండి. దేవుని సన్నిధిలో నీకు వారం రోజులు ఆయుష్ ఇచ్చిన దేవుడు దగ్గరకు మనం వచ్చినప్పుడు కొద్దిసేపు అదే క్యూలో నిలబడాలంటే నిలబడతాం. ఉద్యోగంలో నిలబడాల్సిన సమయం అయితే స్టాండ్. గమనించుకోవాలి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, వాక్యం వినడానికి వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడు వచ్చారంటే ఏక మనస్సు. తర్వాత ఎలా ఉన్నారంటే వాళ్ళంతా వాక్యం ఏం చేశారండి? గ్రహించేవారు ఉన్నారు. తర్వాత ఏం చేశారంట? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్నారు. వారంతా ఇంత ప్రాసెస్ అయిన తరువాత దేవుని వాక్యం వారి మనసులో వెళ్ళిన తర్వాత అంగీకారం వాళ్ళకి స్టార్ట్ అయింది. అంగీకారం ఎలా వ్యక్తం చేశారు? ఏమని పలికారంట? 6వ వచనంలో ఆమేన్. రెడీ చెప్పాలి. ఏమన్నారంట? ఆమేన్ ఆమేన్, జరుగును గాక, కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆమేన్ అంటారు. మమ్మల్ని మారు మనస్సు కలుగును గాక మాట్లాడతామంటే, నీ పాపంలో పోవును గాక అన్నమనుకో, నీ పాపం చూసుకోకుండా నువ్వు ఎలా ఉన్నావు అంట. వీళ్ళు అంగీకరించింది ఏంటంటే జనులు తమ పాపములను ఒప్పుకున్నారు. ఇప్పుడు చంటి పిల్లలు మొదలుకొని చిన్న బిడ్డలు వేసుకొని తల్లు నిలబడ్డారు అక్కడ. గమనించండి, వాక్యం ఎంత ఆసక్తో, వాక్యమును ఆఖరిగా మనం ఏం చేయాలంట? అంగీకరించాలి. వాక్యమును మనం అంగీకరించకపోతే చాలా కష్టము. మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ పాఠం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. సహోదరులారా, బుద్ధి విషయమై ఎలా ఉండకూడదంటే
పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమే ఎలా ఉండాలంట, బుద్ధి విషయమే ఎలా ఉండాలంటే పెద్దవారులై ఉండుడి. కిందే ఉందండి, గమనించండి. బుద్ధి విషయమే ఎలా ఉండకూడదంట, పసి పిల్లలు చిన్న పిల్లల్లాగా మనం ప్రార్థించకూడదు. ఏ విషయంలో అండి? బుద్ధి విషయంలో. ఏ బుద్ధి? దేవుని గురించి. అందుకని అక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడ వస్తాడంట? తండ్రి ఇల్లుకు తెచ్చిందండి. బుద్ధి ఏది పుట్టిస్తుందండి? పరిశుద్ధ గ్రంథమే బుద్ధిని కలిగిస్తుంది. ఎన్ని సైకాలజిస్టుల దగ్గరికి, ఎంతమంది కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గరికి, నీ పిల్లలు ఇష్టపడిన వారి దగ్గరికి నువ్వు తీసుకెళ్ళి ఎన్ని ప్రబోధాలు ఇప్పించినా వేస్ట్. ఎవరు కావాలండి వాళ్ళకి? వాక్యం కావాలి. మీరు మీ పిల్లలకి వాక్యం ఎంతసేపు ఇస్తున్నారో ఒకసారి మనం గమనించాలి. మన బిడ్డలకు మనం వాక్యం ఎంతసేపు అందజేయగలుగుతున్నామో మనం గ్రహించాలి. ఏమిస్తున్నామో మనం చూడాలి. ఎంతసేపు వాక్యంలో మనం ఉంచగలుగుతున్నాం. బుద్ధి విషయమై ఎలా ఉండకూడదంట? పిల్లల్లాగా ఉండద్దు. అలాగే ఎలా ఉండాలంట? దుష్టత్వం విషయమై ఎలా ఉండాలంటండి? శిశువులుగా ఉండండి. ఒకరు కీడు చేయాలా, పగబట్టాలా, కొట్టాలా, తిట్టాలా, నీకు ఏదైనా కోపం చూపించాలా అన్న విషయంలో నువ్వు ఎలా ఉండాలి? దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలంట? శిశువుగా. అసలు నీకు ఎలా చూపించాలో కూడా నీకు తెలియకూడదు. అసలు శిశువు కోపం చూపించగలడా? చిన్నపిల్లలు కోపం చూపించగలరా అండి? గ్రహించుకోండి. దేవుని వాక్యం ఎంత బాగుంటుందో మీరు చూడండి. అసలు ఒక చెంప మీద కొడితే అది ఆయన దయ లాంటిదండి, ఆయన సాత్వికం లాంటిది, ఆయన గుణ లక్షణాలు ఇలాంటివి. వాక్యమై ఉన్న దేవుడు లక్షణం ఏంటంటే దుష్టత్వం విషయంలో నువ్వు కక్ష తీర్చుకోవాలి, పగ పెట్టుకోవాలి, కోపము వెళ్ళగ్రక్కాలన్న విషయంలో నువ్వు వెంటనే అనుమతి తీర్చుకో. శిశువుగా మారిపో. ఇంకా ఏమంటున్నాడండి? బుద్ధి విషయం ఎలా ఉండాలంట? పెద్దవారులైనడి. తండ్రికి ఎంత ప్రేమ అండి కొడుకండి. లాగి అమ్మ మీద ఒక్కడ కొట్టేదాన్ని. చిన్న కుమారుడు రాగానే లేదు. మనము కూడా మన సంఘంలో తప్పిపోయిన వారి మీద, చెదరిపోయిన వారి మీద, పాపంలో ఉన్న వారి మీద మనం ఎలా ఉండాలంట? పెద్దవారిని ఉండాలి. వారి గురించి వీళ్ళ గురించి గాసిప్స్ వల్ల అనవసరం అండి. సగం గాసిప్స్ చర్చిని నాశనం చేసుకోవాల్సింది. గ్రూప్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, ఎందుకు వచ్చిందండి ఇవన్నీ మనకి? వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. ఏమైపోతుంది సమయం? అందుకని దేవుడు ఏమంటున్నాడు? బుద్ధి విషయంలో ఎలా ఉందండి? పెద్దలే ఉండండి. నేను మిమ్మల్ని క్షమించలేదా? నేను మిమ్మల్ని అంగీకరించలేదా? అదే క్షమాపణ ఇతరుల ఎడల మనము క్షమించాలి. వాళ్ళు ఎలాంటో తెలీదా? ఎత్తుగా భారతాలు అయిపోతారు. మనం గ్రహించుకోవాలి. బుద్ధి విషయంలో ఎలా ఉండాలంటే మనము చెప్పాలండి, ఎలా ఉండాలంట? పెద్దవారంగా ఉండాలి. త్వరపడి క్షమించడానికి సిద్ధపడాలి. క్షమించడానికి ఎలా ఉండాలంటే మనము త్వరపడాలంట. యాక్సెప్ట్ ఇట్. ఓకే, తప్పైపోయింది, నువ్వు పెద్దవి, క్షమించాలి, క్షమాపణ అడగడమే. నువ్వు చిన్నవాడివి, క్షమాపణ అడగడమే. ఎందుకంటే కోపము, చెప్పాలండి, కోపము దేవుని నీతిని నెరవేర్చు. కక్ష, పగ, ద్రోహము మనస్సులను గాయపరుస్తూ ఉంటది, కానీ దేవుని సుకార్యమును, మంచి కార్యమును ఆలస్యం చేసేస్తుంది. ప్రభు సన్నిధి నుండి మనల్ని దూరం చేసేస్తుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మీరు ఎలా ఉండాలి? దుష్టత్వంలో, చెప్పాలండి, దుష్టత్వంలో ఎలా ఉండాలంట? శిశువులుగా ఉండి. బుద్ధి విషయంలో ఎలా ఉండాలంట? చెప్పాలి, ఎలా ఉండాలంట?
పెద్దవారయుండుడి. తెలియని వారు తప్పు చేసేసారు, తెలిసే తప్పు చేస్తారు. అయినా మనం ఏం చేయాలంట? నువ్వు పెద్దవాడివి, ఆ ఇంటికి పెద్దవి, నువ్వు తండ్రివి, నువ్వు తల్లివి, లేకపోతే సూపర్ పొజిషన్ లో ఉన్నావు, వెంటనే యూ హ్యావ్ టు ఫర్గివ్. బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలంటే పెద్దవారమై ఉండాలి. చిన్న పిల్లల్లో ఉండకూడదు. నన్ను అనలేదా, నాకు పెట్టలేదా, నాకు చేయలేదా. ఒక చిన్న షార్ట్ చూసాను అన్నమాట. సంఘంలో ఏంటో ఒక ఆమె వచ్చిందంట, కొత్తగా వచ్చిందంట. ఆవిడ ఆమె పలకరించలేదంట. పలకరించలేదని చెప్పి ఈ సంఘం బాలని నేను వెళ్ళిపోతానంటుంది. మైక్ పాడేటప్పుడు మన వాళ్ళు ఉంటారు కదండి, మధ్యలో ఉంటేనే మేము కనిపిస్తాం. ఆ మధ్యలో నిలబడలేదంట ఒక ఆవిడికి. సంఘంలో నాకు స్థానమే లేదంటుంది. ఎక్కడ? సంఘంలో నాకు స్థానమే లేదు, నేను వెళ్ళిపోతాను నుంచి. సంఘం వల్ల మైక్ ఇవ్వకపోతే కూడా నీకు నష్టమే. మధ్యలో పాడేటప్పుడు నీకు పెట్టకూడదు, నీకు ఇచ్చేయాలి మైక్. అది ఇవ్వకపోయినా కూడా నాకు ఇవ్వలేదు, మైక్ ఇవ్వలేదు కదా నేను మానేస్తాను. సంఘం తమని పొగడకపోయినా కూడా మానేసేవాళ్ళు ఉంటారు. ఎవరిదండి సంఘం? ఖర్చు పెట్టి తెప్పిస్తున్నాం అందరినీ మనం. ఒక్క 24 గంటలు ఖచ్చితంగా ఈనాడు మనం ప్రార్థన చేసి ఉంటాం మన సంఘం గురించి. 24 గంటలు నీ జీవితంలో, నా జీవితంలో 24 గంటలు ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మనం ప్రార్థన చేసి ఉంటాం సంఘం గురించి. ఓడ పెరిగే హక్కు ఎవరికి కూడా లేదు. నాకు లేదు, మీకు లేదు. సంఘము ఆయనది, గుర్తు చేసుకోవాలి. అందుకని ఏమన్నారండి, ఇంకా కింద మీరు చూడండి, చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా, పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడదను, అప్పటికైనాను వారు నా మాట వినరు. ఇంకేమంటున్నారంట? కాబట్టి భాషలు ఎవరికంటండి? విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమైనది. ప్రవచించుట విశ్వాసులకు కాదు, క్షమించండి, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే. భాషలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, ఉన్నా కదా? ఎవరికైనా ఉందా మనలో భాషల ద్వారా? అర్థం కాలేదు. దేవుడు ఇచ్చిన వరములండి అవి, దాన్ని పొందుకోవడంలో తప్పేమీ లేదు. లేదంటే మనలో లోపం అన్నట్టే. వెళ్తారా? భాషల వరం ఉంటుంది. దేవుడు మనకు ఒక బహుమానాలు ఇస్తారు. దర్శనములను చూసే వరం ఇస్తారు మనకి. ఇంకేమిస్తారండి? భాషలు మాట్లాడుట, భాషలు మాట్లాడిన దాన్ని వివరించుట, కనిన కళలను వివరించుట, ప్రవచించుట, స్వస్థత, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేటువంటి చెప్పాలండి పరిశుద్ధాత్మని యొక్క వరములు అనమాట. అయితే ఇవి ఎలా ఉపయోగించాలంటే అవిశ్వాసులకి దేని ఉపయోగించాలి, విశ్వాసులు దేనికి ఉపయోగించాలి కూడా ఇచ్చేసారు. గమనించండి ఏమనంటున్నారు అక్కడ ఒకసారి చూడండి. భాషలు ఎవరికండి? విశ్వాసులకు కాదు. ఎవరికంట? అవిశ్వాసులకే. ఎందుకు? అవిశ్వాసం వచ్చినప్పుడు ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందుకుంటాం. అంటే నేను దేవుడు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదిగితే నేనేం పొందుకుంటా? భాషల వరమును పొందుకుంటా. అవిశ్వాసులకే. గమనించండి ఇంకేముంది అక్కడ? ప్రవచించుడు ఎవరికంటండి? అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే. ప్రవచిస్తూ ఉంటారు. ప్రవచిస్తూ ఉన్నప్పుడు నెరవేరుతూ ఉంటాయి. కొంతమంది చెప్తాను రాబో కాలంలో మీకు ఇది కలుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా ఉంటది. మన విశ్వాసం ఇంకా ఏమవుతుంది? ఇప్పుడు బలపరచబడతా ఉంటుంది. వాక్యము మనం ఎలా తీసుకోవాలో, వాక్యము మనం ఎలా అంగీకరించాలో, భాషలు మాట్లాడే వారి దగ్గరికి, ప్రవచనాలు చెప్పే వారి దగ్గరికి పరిగెట్టకూడదు మనం. నిజంగా అయితే నీ దేవుడు నీతోనే మాట్లాడతారు. మన దేవుడు మనతో మాట్లాడతారా లేదా? మాట్లాడతారా లేదు? ఎన్ని మాట్లాడలేదండి ఆయన వెళ్ళదైన స్వరం ఎన్నిసార్లు మనం గద్దించలేదు, ఎన్నిసార్లు జరగబో మాట చెప్పలేదు, తప్పించలేదు. ఎందుకంటే దేవుని అడుగుదాం, దేవుని దగ్గర పొత్తుకుందాం. దట్ ఈస్ వాట్ అబౌట్ 1 Corinthians. ఆఖరిగా మనం చూస్తే ఏముందండి? ఆఖరిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 16 నుంచి 23 వరకు.
మనందరికీ తెలిసిన ఉపమానమే విత్తువాని ఉపమానము. అయితే ఒక్కసారి మళ్ళా దాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16 నుంచి 23 వరకు. అయితే మీ కన్నులు చూచుచున్నవిగా, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములే. కన్నులు ఏం చూస్తున్నాయండి? అక్కడ ఏం చూస్తున్నారు వాళ్ళు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అని చూస్తున్నారు. మీ కన్నులు చూచుచున్నవి, ఏమైనా అంటే చూచుచున్నవి గనుక ఏమైపోయినాయి? ధన్యములు అయిపోయినాయి. చెవులు వినుచున్నవి గనుక ఏమైపోయినాయి? అవి అది చెవులు కన్నులు ఎప్పుడు ధన్యమవుతాయండి? యేసుక్రీస్తు ప్రభు వారిని మనము చూచినప్పుడు, ఆయన కూర్చిన మాట వినినప్పుడు ఏమైపోతారంట? మనం ధన్యులం అవుతాం. ఎంత బ్లెస్సింగ్, ఎంత బ్లెస్డ్! మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారండి. ఎప్పుడు చెప్తామండి? ఇప్పుడు దేవుని కూర్చినవి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతామంటే ఆశీర్వాదకు కారకులుగా ఉంటాము అని అక్కడ నేలలు చెప్తారు కదండి. ఇంకేం చూడండి, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా నువ్వు రాజ్యం గూర్చి వాక్యం వినియు గ్రహింపకై ఉండగా ఏం చేస్తాడంటే, దుష్టుడు వచ్చి మన హృదయంలో ఎత్తుకొని దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకొని పోతాడంట. అసలైన విషయాలు మనకు గుర్తుండవు. ఇప్పుడు చూడండి, బాగా అన్యులను కూర్చి విమర్శ ఎక్కువైపోతుంది. మనకి తక్కువలు ఎక్కువైపోతున్నాయి. నా దేవుడు గొప్పవాడంటే నా దేవుడు గొప్పవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఇంకా అన్య మతస్థులు ఉన్నారా? లేదా? ఉన్నారు. ఎప్పుడైనా ఆయన బోధనలో ఆయన విమర్శించినట్టు మనం చూస్తాము. గమనించాలి. అంత ప్రత్యేకం అండి, ఆయనే ఒక ప్రత్యేకం. కానీ ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే మీరు చూడండి, ఎక్కువ టాప్ మోస్ట్ మన వాక్యానికి ప్రాధాన్యం ఇవ్వగానే ఇలాంటి విమర్శల గురించిన వీడియోస్ బాగా చూస్తూ ఉంటాం. అడలా అన్నాడు, ఈడలా ఉన్నాడు, అబ్బా! గమనించండి, దేవుడు ఏమన్నా దుష్టుడు మనలో ఏం చేస్తాడంటే వాక్యమును ఎత్తుకొని పోతాడు. వాక్యం ఫలింపు ఉండదు, అక్కడ వెంటనే తీసుకెళ్ళిపోతాడు. నైస్. నెక్స్ట్ చూడండి, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు అది ఎవరంటే దుష్టుడు వాక్యం ఎత్తుకొని పోతే ఎవరంటే వాడు త్రోవ ప్రక్కన అది. ఏమంటారండి? నా గురించి చెప్పారండి ఈరోజు వాక్యం. మీ గురించి అనుకుంటారు, సగం వాక్యం నా గురించి నేనే చెప్పుకుంటాను. త్రోవ ప్రక్కన పడిన వాడు అంటారు. ఎస్, నేను అంగీకరిస్తానండి. నేను చేసిన తప్పిదముల నుంచి, నేను నేర్చుకున్న పాఠముల నుంచి నేను చెప్తాను. గమనించుకోవాలి. త్రోవ ప్రక్కన దుష్టుడు ఏమంటాడండి? వెంటనే ఎత్తుకెళ్ళిపోతాడండి. ఈ రోజు వాక్యం నా గురించి, నన్నే పాయింట్ అవుట్ చేశారు, నా గురించి చెప్పాడు. ఎస్, ఓకే, అంగీకరించే. దేవుడు నాతో మాట్లాడి అంగీకరించే. మనం గుర్తుపెట్టుకోవాలి, దుష్టుడు వచ్చి దాన్ని తీసుకెళ్లే లోపే దానికి అవకాశం మనము చేయకూడదా? ఇవ్వకూడదు. నెక్స్ట్ చూడండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే ఎలా అంట? రాతి నేల మీద ఏ నేల అంటే అది? కానీ ఏం చేస్తాడంటే వాక్యంలో అంగీకరించేస్తాడంటే సంతోషంగా అంగీకరించేస్తాడు. అబ్బా, నా కోసమేనండి ఈ రోజు వాక్యం నాదేనండి, 2 కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ తర్వాత ఏం చేస్తారంట? కొంతకాలం ఏం చేస్తారంటే కొంతకాలం నిలిచును, కానీ వాక్యం నిమిత్తం ఏమి ఎదురవుతే శ్రమ, హింస, అభ్యంతరం కలగానే ఏం చేసేస్తాడు? దేవుడమ్మా, ఏం వాక్యమమ్మా, ఎంతకాలం ప్రార్థన చేయాలమ్మా? అడుగుతున్నది ఏది జరగట్లా. ఎన్ని సంవత్సరాల ప్రార్థన, వాక్యం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. రాతి నేనది రాయి అయిపోయింది. దాంట్లో అసలు మొలవడం చాలా కష్టము. ప్రియులారా, మీకు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, దయచేసి మీరు సిద్ధపడి సాగంలోకి రావాలి. ఏ కూటమిలోకి వెళ్ళినా కూడా ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడు. ఎవరు చెప్తారండి? సమూయేలు. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇది నీ మాట అయి ఉంటుంది. సెలవిమ్ము ప్రభువా, నీ దాసులను ప్రభువా
అంగీకరిస్తాను ప్రభా, యాక్సెప్ట్ చేస్తాను ప్రభా, ఆ మనస్సుతో మనం రావాలండి. రాతినేగా త్రోవపక్కబడిన వారు. నెక్స్ట్ ఇచ్చానండి, మొండ్ల పొదలు ఏంటంటే విత్తబడిన వాక్యం వినువ ఐహిక విచారములు ధనమోసం వాక్యం ఏం చేసేసినాయంట, అణిచివేసి ఇప్పుడు కాదులే తర్వాత మారుదాం, ఇప్పుడు కాదులే తర్వాత మారు మనసు పొందుదాం, ఇప్పుడిప్పుడే కాదు ఇంకా సమయం ఉంది. ఐహిక విచారాలు వెంటనే వచ్చేస్తాయి, ఆకర్షణలు వెంటనే వచ్చేస్తాయి. అవన్నీ ఏం చేస్తాయంట, వాక్యమును అనగదొక్కేస్తాయంట. నెక్స్ట్ ఇంకేముందండి, మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని, వాక్యము విని అది వాక్యం వింటే ఇంపార్టెంట్ కాదండి, దాన్ని ఏం చేయాలండి, గ్రహించువాడు అట్టివాడు సఫలులే. ఎంతంటండి, 100 చెప్పాలి అందరు, 100 ఇంకా 60 30 ఒక్కసారి లూకాసు వార్త 8:15 చూడండి. ఇది సేమ్ లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి గడిచమ్మా, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో, ఈ రెండు కూడా సేమ్. ఏం చేయాలంటే అక్కడేమో గ్రహించాలి అన్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నారండి, మంచి మనస్సుతో వాక్యమును విని తర్వాత ఏం చేయాలంటే అవలంబించుట. అప్పుడేమొస్తుందంట, ఓపికతో ఫలిస్తున్న ఒక చెట్టు. పేషెన్స్ ఎలాంటిదంట, ఒక ఓషన్ లాంటిదంట. పేషెన్స్ ఎలాంటిదండి, ఓషన్ లాంటిదంట. పెట్టుకోవాలి, ఓపిక ఉండాలి. మనం త్వరగా ఎదిగిపోవాలి, ఇంకా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అవ్వట్లేదు, ఈ దేవుడు ఏంటి ఇంకా ఏమి చెయ్యట్లేదు. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మనలో ఫలించుట అసాధ్యం. అందుకని ఏమంటాడు కీర్తనల గ్రంథం రాష్ట్రం ఏమంటదండి, దుష్టుడు అలాగుండగా గాలి చెదరగొట్టు చెట్టులా ఉంటామా, పొట్టులా ఉంటామా, మనమే నిర్ణయం తీసుకోవాలి. నీకు వాక్యం తెలియకపోతే నిన్ను మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అని మీకు అందరికీ చెప్తున్నా, బయట చాలా అబద్ధ బోధకులు తిరుగుతున్నారు. మీకు అందరికీ తెలిసిందే. సత్యము ఎవరి దగ్గర ఉంది, అసత్యం ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ప్రియులారా, ఆఖరి దినములను మనం ఉంటున్నాం, రెండవ రాకడికి సమీపంగానే మనం జీవిస్తున్నాం. దయచేసి చెదరిపోయే గుంపులో, పొట్టు గుంపులో మనం ఉండకూడదు. అంటే దినము లేఖనమును శోధించాలి. లేఖనమును చదవకపోతే ఖచ్చితంగా చెదరిపోతాం, ఖచ్చితంగా విడిచిపెట్టబడతాం. అయ్యో అని నమ్ము కొట్టుకుంటే తర్వాత వాళ్ళు కాపాడేవారు ఎవరు కూడా ఉంటారు. ప్రవచనాలతో అద్భుతాల కోసం స్వస్థతలు వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే అయిపోతుందా? ఎట్లా ఉంటుందండి వెంటనే అవ్వదు? మీరైనా దేవుని దగ్గర గమనించుకోండి, తెలుసుకోండి. మనం తెలుసుకోవాలి. అంటే కొంతమందికి ఉంటది, నేను కాదని నేను అన్నాను, వారికి దేవుడు ఇచ్చిన శక్తి కొలది వారు ప్రార్థన చేయలేని అనేకమైన కార్యాలు జరిగితే కాదని నేను. కానీ అట్ ది సేమ్ టైం ఎలా వస్తున్నారంట, గొర్రెల శబ్దం కప్పుకొని తోడేళ్ళు మన మధ్య ఉంటున్నారు, నివాసం వారి మధ్య మనం చేస్తున్నాము. గ్రహించుకోవాలి. ఆఖరికి ఒక చిన్న నిజంగా జరిగిన సంఘటన చెప్పి మనము ముగించుకుందాం. రిచర్డ్ ఉమ్రాన్ అన్న వ్యక్తి గురించి మీకు తెలిసే ఉంటది. 2-3 సార్లు నా వాక్యంలో మీకు చెప్పాను. రిచర్డ్ ఉమ్రాన్ ఈయన రొమానియా ప్రాంతంలో ఉండేవారు అన్నమాట. అయితే అది చాలా కమ్యూనిస్ట్ ప్రాంతం కాబట్టి వాళ్ళని ఏం చేసేవారంటే చర్చెస్ అన్ని కూడా కమ్యూనిస్ట్ వాళ్ళ అండర్ కింద ఉండేవారు అన్నమాట. ఇలాగ పాస్టర్లందరినీ ఇలా కూర్చోబెట్టి ఆ రోజు ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ లీడర్ చెప్తున్నాడు అనమాట, మేము చెప్పినట్టే మీరు వాక్యం చెప్పాలి, మేము చెప్పిన రూల్స్ ప్రకారమే మీరు జీవించాలి, అలా ఉంటేనే
మీరు మా మధ్య ఉంటారు, మీ చర్చెస్ నడుస్తాయి, లేకపోతే మేము యాక్సెప్ట్ చేయము అని అలా చెప్తున్న టైంలో ఒక స్త్రీ సెబేరియా ఆవిడ చెప్తుందంట ఏమని, నుంచో, నువ్వు నుంచో అని చెప్పేసి, మీరు చెప్పినట్టు మేము బ్రతకమండి, మా దేవుడు మా యేసే మమ్మల్ని రక్షించుకున్నారు, ఆయన చెప్పినట్టే మేము ఉంటాము అంటే ఆయన అన్నాడంట. నేను ఆ మాట చెప్పినప్పుడు మరుక్షణం నీతో ఇంకో రిప్లై ఉండదు, నేను చచ్చిపోతాను అన్నాడు. నువ్వు చర్చ అయినా చచ్చిపోగానే రాజీ పడి బ్రతకడం అయితే మన వల్ల కాదు. మనం వచ్చింది దేనికోసం? పరిచర్య కోసం. దేవుడు పిలుపు తీసుకొని వచ్చాం. చెప్పేసే అలాగా అంటే వెంటనే చెప్పేశారంటే భార్య భర్తలు ఇద్దరిని 14 years జైల్లో వేశారంట. ఆయన్ని కుట్టిన లాఠీ దెబ్బలకి 21 బోన్స్ ఆయన ఇరిగిపోయడం కూడా జరిగిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా రొమానియా ప్రాంతము, చాలా చల్లి ఉన్న ప్రాంతం అంట, -21 degrees అక్కడంతా ఆ ప్రాంతం. అయితే అక్కడ నీరు కూడా ఏమైపోతాయండి, గడ్డగట్టేస్తా ఉంది. ఆ గడ్డగట్టేసే టైంలో వీళ్ళు ప్రత్యేకించి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి వదలము అని చాలా హతసాక్షుల్లా ఉంటారు చూసారండి. కొంతమంది విశ్వాసంలో వీరులు అనొచ్చు, మరి వాళ్ళని ఏమనొచ్చో తెలియదు, కానీ అంత వారిని ఎంత కఠినమైన హింస అంటే వాళ్ళు బాత్రూమ్ యూజ్ చేసి వచ్చాక దాన్ని క్లీన్ చేయడానికి అంటే ఆ షిట్ ని, ఆ పెంటలు తీయడానికి వీళ్ళ చేతులతో తీయిస్తారు. ఆ తీయించిన తర్వాత ఏం చేస్తారంటే తుడుచుకోవడానికి వాళ్ళకి ఏమి ఇవ్వడం కూడా జరగదన్నమాట. కానీ రిచర్డ్ ఉమ్రాండ్ ఏం చేశారంటే, ఉమ్రాన్ ఈయన 1994 లో బిల్లీ గ్రహం గారు వాళ్ళ ఇవాంజలికల్ సొసైటీ ద్వారా వీళ్ళిద్దరిని 14 years భార్యాభర్తలు ఇద్దరు ఉండిపోయారండి జైల్లో. దయచేసి వాళ్ళని విడిపించండి అని చెప్పినప్పుడు కొంత సొమ్మును ఇచ్చి వాళ్ళిద్దరిని విడిపిస్తే 1986 ఆ కాలంలో మన ఇండియాలో ఉన్న హైదరాబాద్ కి రావడం జరిగింది అన్నమాట. సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ తెలుసు కదండి, హైదరాబాద్ లో ఆ చర్చ్కి వచ్చినప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆ రోజు అడుగుతున్నారంట, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నుంచొని ఆయన అడుగుతున్నారంట, సార్ మీరు 14 years మీరు జైల్లో ఉన్నారు కదా, జైల్లో ఉన్నప్పుడు మరి మీకు వాక్యము ఎలా అందింది? అసలు వాక్యం ఎలా చేయదు కదా, మరి మీకు వాక్యం ఎలా చెప్పారు, మీరు ఎలా చదువుకున్నారు, మీకు ఎలా గుర్తుంది అంటే ఆ రోజు ఆయన చెప్పిన ప్రసంగం కూడా ఏంటంటే, ద ఫ్యూయల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటండి? ద ఫ్యూయల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసమునకు ఏంటంటే ఇంధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. విశ్వాసమునకు ఇంధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మాకు చాలా విచిత్రంగా దేవుడు అందించేవాడు వాక్యముని. ఎలాగంటే కొత్తగా అప్పుడే జైల్లోకి వచ్చే వాళ్ళని అడిగేవారంట, మీకైనా వాక్యం తెలుసా, మీకైనా వాక్యం తెలుసా, మాకు చెప్తారంటే వాళ్ళు చెప్పేవారంట. అలాగే 10-15 నెల రోజులు అయ్యాక ఇంకా రానప్పుడు వాళ్ళందరూ కూడి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభు కొద్దిగా వాక్యంలో పంపించు, వాక్యంతో మాట్లాడు అని అడుగుతున్నప్పుడు ఎవరైతే వీళ్ళని రోజు పిలుచుకొని క్లీన్ చేయించడానికి పంపిస్తారు కదండి, అప్పుడు క్లీన్ చేసి వచ్చాక వాళ్ళు ఇచ్చిన పేపర్స్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. అర్థమైందండి? పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రికలోని పేపర్ చింపేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక రోజు ఆయన దాన్ని ఇలా తుడుచుకొని పాడేసినప్పుడు దాని మీద దేవుని ప్రేమ అక్షరాలు చూసారండి. నాకైతే చాలా కోపం వస్తుంది కానండి, మరి వాళ్ళకి అదే చాలా ఒక అవకాశంగా అనిపించిందండి. దేవుని ప్రేమ అన్నది చూడగానే వెంటనే ఆ పేపర్ తీసాడంట. ఆయన తీసి ఆ మంచుకి ఇలా తొడవగానే దాంట్లో చెత్త అంతా పోతే ఆ పేపర్ ని మెల్లిగా మడిచి నోట్లో పెట్టేసుకున్నాడంట. గబుక్కుని సార్ నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి గబగబా వచ్చేసే సెక్యూరిటీ గార్డు వెళ్ళిపోయిన తర్వాత ఆ సెల్లో అందరినీ కూర్చోబెట్టి ఆ పేపర్ ని తీసి చదువుకునేవారంట. పరిశుద్ధ గ్రంథం అంటే అంత ఆసక్తితో ఉన్న వాళ్ళు ఉన్నారండి. మన పరిశుద్ధ గ్రంథం మనకి ఎక్కడ ఉంటుందో మనం గమనించాలి. ఎక్కడెక్కడి నుంచి తీసి గొప్ప తీసుకొని వచ్చేస్తా ఉంటాం కాదండి. అని చెప్పాడు 14 years God provided with the word of God. దేవుని వాక్యం మనకు ప్రొవైడ్ చేశాడు ఆయన. నువ్వు అడిగితే ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. మన పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలా ఉపయోగిస్తున్నాం? థియాలజీ, పరిశుద్ధ గ్రంథమును గూర్చిన జ్ఞానము మనం లేకుండా
నల్ల పుస్తకం మనం హేళన చేస్తారు, కానీ పుస్తకము నల్లదైనా మన హృదయములను ఏం చేస్తుందండి? పవిత్రము చేస్తుంది. ఎవరు కావాలంటే మనకు బోధకులు? ఎవరు కావాలి మనకి? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానిస్తే, అందుకని అంటారు కదండి, ఇఫ్ యు క్యారీ యువర్ బైబిల్ ఇన్ యువర్ యంగ్ ఏజ్, ఇట్ విల్ క్యారీ ఇట్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. నువ్వు ముసలితనమందు నేనేం చేస్తానంట? మోస్తానంటే. అందుకని ఏమంటారు, నీ ఉదయం వచ్చే వరకు మనం మోస్తానండి బైబిల్. మనం బైబిల్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం, సంఘం ఎంత ప్రేమిస్తున్నాం, సంఘపు కార్యక్రమాలు ఎంత ప్రేమిస్తున్నాం, వాక్యము చెప్పేటప్పుడు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. దయచేసి మనం తెలుసుకుందాం. అటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి నిలబడి నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. నీ వాక్యం గూర్చిన జ్ఞానం మాకు ఇవ్వండి తండ్రి. నిజం ప్రభా, ప్రతి దినము మేము వాక్యం ధ్యానం చేయలేకపోతున్నాం. క్యాలెండర్ లో వాక్యాలు చదువుకొని వెళ్ళిపోతున్నాం తండ్రి. మాకు ఇచ్చిన వాగ్దానాలను మేము నెంబర్ వేసుకుంటూ ఉండిపోతున్నాం. ప్రభా, మళ్ళీ జ్ఞానం నీవు తండ్రి. మా చేతిలో బైబిల్ ఉందంటే మేము యేసుక్రీస్తు ప్రభు వారిని మేము పెట్టుకున్నట్టే, మేము పట్టుకున్నట్టే తండ్రి. తండ్రి, మా తలల కింద బైబిల్స్ ఉంటున్నాయి, మా పక్కన బైబిల్స్ ఉంటున్నాయి, మా ఆఫీస్ లో బైబిల్స్ పెట్టుకుంటున్నామేమో తండ్రి. అయ్యా, ఇతరులకు బైబిల్స్ మేము అందజేస్తున్నామేమో, కానీ మేమే ఒక కరపత్రికల్లో మేము ఉండలేకపోతున్నామేమో ప్రభు, ఉండలేకపోతున్నాం యేసయ్యా. మా బ్రతుకులు దేని మీద కట్టబడుతున్నాయో మాకు నేర్పించండి. వాక్యంలో మేము జీవించడం మాకు సహాయం చేయండి. వాక్యం లేనిదే మేము బ్రతకలేము తండ్రి. అటువంటి తృష్ణనివ్వండి, భారమనివ్వండి. బెరాయ సంఘస్థులు వలె మా సంఘం నిలబడకు కృప చూపించండి. మాకంత ప్రేమనివ్వండి. నీ మాటలని తండ్రి ఎంతో హత్తుగా పరిశుద్ధ గ్రంథమును మేము చదువుకోవడం మాకు సహాయం చేయండి. ఒక విలువైన సమయం మేము నీతో గడపాలి ప్రభావ. విలువైన నీ మాటలు మేము వినాలి. అయ్యా, రిచర్డ్ బ్రాన్ తీర్పు దినమున మాతో పాటు నిలబడినప్పుడు తండ్రి, వారికి పరిశుద్ధ గ్రంథం లేదు. మా చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉంటే అయ్యా, మరి మమ్మల్ని మీరు ప్రశ్నిస్తే మేము ఎక్కడ ఉంటాము? మా తీర్పు ఎలా తీరుస్తావు యేసయ్యా? మా గ్రంథములు మా దగ్గర ఉన్నప్పుడే మేము చదువుకోవడం మాకు ఆసక్తిని అనుగ్రహించామని, దాన్ని గ్రహించి అవలంబించుటకు మంచి మనస్సును మాకు అనుగ్రహించి నడిపించామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. కలిసి చెప్తాం. పరలోకముల సృష్టికర్త సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచు, ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచు, ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భము ధరింపబడి బాధపడి మూడవ దిగున చనిపోయిన వారిని తిరిగి లేచి మరల పుట్టికి సర్వశక్తిగల దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ వచ్చున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాపక్షమ మరియు శరీర ఉద్ధానము, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. సంబంధి ఆ విధంగా నిలబడి ఉండగా ఆమె క్రైస్తవ కీర్తన పుస్తకంకి 685వ కీర్తన పాడుచు దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మలను సమర్పించింది.
शांति करा हे
He
ప్రార్థించుకుందాము. మేలాని ఇచ్చు ఓ దేవా, నీ మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమంతట సమాధానమును దయలు విస్తరింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. దయచేసి అనుమతి చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నా. మన యొక్క ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం 9 గంటలకు ఆరాధన జరుగుతున్నది. ఆరాధనతో సమానంగా సండే స్కూల్ జరుగుతున్నది. సాయంత్రము 6:30 గంటలకు అనగా 6:30, 7 గంటలకు ఆ యొక్క యూత్ వారి యొక్క ఆరాధన జరుగుతున్నది. కాబట్టి యూత్ వారందరూ కూడా దీన్ని గమనించి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యథావిధిగా ప్రార్థనలు, ఉమెన్స్ ఫెలోషిప్ యొక్క ప్రేయర్స్ మరియు ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా యథావిధిగా వారి యొక్క క్రమ ప్రకారంగా జరుగుతున్నవి కానీ మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వెడ్నెస్డే మార్నింగ్ 11:30కి జోసెఫ్ రత్నం గారి యొక్క గృహంలో ప్రార్థన కూడికను వారు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి స్త్రీలందరికీ వారు ఆహ్వానం తెలియపరుచున్నారు అని మీకు తెలియజేస్తున్నాము. ఆ రోజే అహల్య గారి యొక్క ప్రార్థన ఉన్నది. వారితో మాట్లాడి ఏ డేట్స్ అయితే వారు పెట్టుకుంటారో తదుపరి డేట్స్ను మీకు వాట్సాప్లో మీ అందరికీ తెలియజేయబడుతుంది అనేది మీకు తెలియపరుస్తున్నాం. స్వీటీ శ్యామ్ గారి యొక్క గృహ కూడిక ప్రార్థన థర్స్డే వారి యొక్క గృహమునందు జరుగుతున్నది అనేది మీకు తెలియజేస్తున్నాము. వారు బి కాలనీ నుండి గురువారం శుక్రవారము ఉదయము
శుక్రవారము ఉదయం స్వీటీ శాఖ యొక్క గృహంలో ప్రార్థన ఉన్నది. స్త్రీల అందరూ రావాల్సిందిగా వారు కోరి ఉన్నారు. అడ్రస్ వారు బి కాలనీ నుండి వారు మారి శ్రీనివాస్ టవర్ ఆపోజిట్ ఐశ్వర్య గ్రాండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వారు వెళ్ళి ఉన్నారు. అక్కడ వారు ఉన్న గృహమునందు ఈ కూడికను వారు ఏర్పాటు చేసుకున్నారని మీకు తెలియజేస్తున్నాము. శుక్రవారము వారి యొక్క గృహంలో ఉదయం ప్రార్థన జరుగుతున్నది కాబట్టి స్త్రీలందరూ కూడా దానిలో పాల్గొనవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మిమ్మల్ని కోరుచున్నాము. ఆమోస్ గారు వారి యొక్క కుమారుని యొక్క ఈ యొక్క సర్జరీ ఎప్పుడు జరుగుతుందో వారు పెట్టి ఉన్నారు. సోమవారము ఉదయము 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ ఆ మధ్య ఆ సమయంలో ఈ యొక్క సిఎన్సి వెల్లూరులో ఆ బిడ్డకు ఆపరేషన్ చేయబడుతున్నది అని తెలియపరిచి ఉన్నారు. తొడ దగ్గర నుండి ఈ యొక్క ప్రొసీజర్ను ప్రతిదీ చేస్తారని అక్కడ డాక్టర్స్ వారు చెప్పి ఉన్నారని ఆమోస్ గారు తెలియపరిచినారు. కాబట్టి సంఘమంతయు ఆ బిడ్డ చక్కగా కోలుకోవాలని, చక్కగా ఆ సర్జరీ మొత్తం జరగాలని, చక్కగా మనతో కలిసి దేవుని స్తుతించాలని సంఘ ప్రార్థించాలి. అలాగూ మీ వ్యక్తిగత మీ కుటుంబ ప్రార్థనలో కూడా ఆ బిడ్డను జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట కోరుచున్నాను. జోసెఫ్ రత్నం గారు కేవలము వారి యొక్క గృహము మరియు ఉన్న వారి యొక్క కుటుంబము మరియు పాస్టర్ గారు వారిని ఆ యొక్క ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారని మీకు తెలియపరుస్తున్నా. ఆహ్లయ గారి యొక్క గృహ ప్రార్థన దాని వివరాలు మీకు వాట్సాప్ లో తెలియజేయబడతాయి అనేది మీకు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో అమ్మగారికి ఈ యొక్క సమయం వచ్చింది. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలండి. అయితే నిన్న దినమున లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన రీతిగా చిన్న సేవా కార్యక్రమం మన సంఘం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నామండి. మేము విజయవాడలో ఆటోనగర్ కాలనీలో ఉన్న కాటా అన్న ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కువగా తమిళియన్స్ ఉంటారండి. అక్కడ తమిళియన్స్ అంటే మన భాష కూడా వచ్చిన వాళ్ళే, కానీ అక్కడ ఇంకా నివాసం ఏర్పరచుకొని వాళ్ళు ఉండడం జరిగింది. ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వారికి మీరు ఇచ్చిన రీతిగా ఫుడ్ అంటే రైస్ బ్యాగ్స్ ఇచ్చామండి. 5 kgs రైస్ బ్యాగ్ ఇచ్చాం. అలాగే ఆనియన్స్, ఉప్పు, కారం, ఇంకా పప్పు, ఆయిల్ ప్యాకెట్, చింతపండు అంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఖర్చులు ఇవ్వడం జరిగిందండి. అట్లాగే మన దగ్గర నేను అడిగినప్పుడు మా అమ్మాయి కూడా బెడ్షీట్స్ ఇస్తానమ్మా అని బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంకా ఆడపిల్లలు ఉంటారు కదా, శానిటరీ ప్యాడ్స్ కూడా ఉపయోగపడతాయని అవి కూడా ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళ అవసరతలు ఒక ఫ్యామిలీకి కావాల్సినవి నీడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు అందరూ ప్రోత్సాహంతో ముందుకు ఇది అవ్వడం అయిందండి. ఎవరి ఇనిషియేటివ్ ఇది కాదు, సంఘంగా చేసుకున్న పని అని నేను అనుకుంటున్నాను. ముంతలు స్టార్ట్ చేశారు ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు. దాంతో కరెక్ట్ అయిన అమౌంట్ ప్లస్ ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వగానే చాలా మంది రైస్ బ్యాగ్ స్పాన్సర్ చేశారు. ఈవెన్ మనీ వేశారు. మనీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి నిన్న వచ్చిన బిడ్డలందరికీ కూడానండి. చాలా సేపు అయింది, చాలా ఓపికతో. మీకు తెలుసు కదా, ఏమైనా ఇస్తున్నామంటే ఎంత రష్ ఉంటుంది, అందరూ ఎలా మేలుపడతారో కూడా తెలుసు. కానీ స్త్రీలు ప్రాముఖ్యంగా చాలా ఓపికతో ఉన్నారండి. ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళకి, అలాగే యూత్ బిడ్డలండి. ఆ ట్రక్ మీద ఉండి వాళ్ళు ఎంత చేసిందంతా కూడా యూత్ బిడ్డలే. వాళ్ళకి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.
మాతో పాటు వచ్చిన మరి సంఘ పెద్దలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా దేవుని ప్రణాళికతో, దేవుని చిత్తముతో మరి ముందుకు కొనసాగడానికి మనం సిద్ధపడదాం. మరి సహకారం అందించిన ప్రతి బిడ్డలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక. అట్లాగే లాస్ట్ వెన్స్డే కృపమ్మ గారు, ఆవిడకి ఒంట్లో బాగోలేదు, ఆవిడ స్టంట్ పడుతుందని చెప్పారంట. మనం వెన్స్డే ఫ్రైడే ప్రేయర్స్ లో ఆవిడ గురించి మనం ప్రేయర్ చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి స్టంట్ వేయడం అయితే లేదండి. ఆర్థికంగా కూడా నాకు చాలా బలహీనంగా ఉందమ్మా, నేనైతే 4 లక్షలు నేను కట్టుకోలేను, నా వల్ల కాదు, నేను చేయించుకోనని చెప్పేశారు ఆవిడ. కానీ దేవుని మహాకృప, ఆవిడ విశ్వాసము, ఆవిడ ప్రార్థన, సంఘపు ప్రార్థన, దాని సహకారంతో దేవుడు మెరుగైన ఆరోగ్యం అనుగ్రహించారు. స్టంట్ అయితే కాదు, కానీ మెడికేషన్స్ తోటి దేవుడు స్వస్థపరుస్తారు. డాక్టర్స్ కూడా చెప్పారంటే ఇవాళ కూడా ట్రీట్మెంట్ వెళ్తానమ్మా అని చెప్పారు. వచ్చే వారం ఆవిడ మన మధ్య ఉంటారు. ఈ చిన్న సాక్ష్యం కూడా దేవుడు దీవించి నడిపించుగాక. థ్యాంక్ యూ. సంఘం నుండి ప్రార్థన విజ్ఞప్తులు కోరి ఉన్నారు. ఒకరు కృపామణ గారు, అలాగూ అబ్రహాం గారి యొక్క వైఫ్ గారి కూడా కొంచెం ఆరోగ్యము బాగాలేదు, వారి గురించి కూడా ప్రార్థన చేయమని వారు. మేము హృదయపూర్వకముగా వినుటకును, విశ్వాసముతో ప్రకటించుటకును, మరియు జ్ఞానయుక్తముగా వివేచించుటకును మాకు బోధించు. తద్వారా మీ సంఘము మీ జీవము గల వాక్యముతో ఎల్లప్పుడూ రూపాంతరము చెందుతూ నిజమైన అభ్యాసన సమాజముగా మార్చుము. నీ సత్యమునందు వేరుపారునట్లు నీ ఆత్మతో నడిపించు, మరియు మీ కృపకు సాక్షులముగా జీవించే ప్రజలుగా మమ్మలను మలచు. నీ పరిశుద్ధ పిలుపును వినయముతోనూ ధైర్యముతోనూ కొనసాగించడానికి వేదాంత ఉపదేశకులను మరియు విద్యార్థులను బలపరచు, మరియు వారి మనస్సులను హృదయములను క్రీస్తు సంపూర్ణతలో వృద్ధి చెందినట్లు చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవునిగా సదాకాలము ఏలుచుండు మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగిచున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడైన దేవా, మా పరమరాజ, మమ్మలను సృజించి మమ్మలను తండ్రి యేసై నిర్మించిన తండ్రి నాయన పరమ కుమారికి స్తోత్రం చెల్లిస్తున్నా. తండ్రి నాయన ఉన్నతమైన దుర్గము మీద ఆసీనుడైన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. 2-3 కూడి నా నామమును ఎక్కడ ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానని సెలవిచ్చావు. ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును మేము తండ్రి సద్వినియోగపరుచుకుంటూ తండ్రి ఈ మందిరంలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తూ ఉన్న మా మనవులను మా ప్రార్థనలో ఆలకించు ప్రభువా. తండ్రి నీవు తోడై ఉండమని అడుగుచున్నాను తండ్రి. నాయనా, నీ సహాయాలను మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సంఘమును దీవించి ప్రభువా, మా సంఘము నాయకత్వాలను చేయ ప్రతి వారిని దీవించి ప్రభువా. తండ్రి నాయకత్వం చేసే ప్రతి వారికి కావాల్సిన నీ జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీవు తోడై ఉండండి, నీ ఆశీర్వాదములతో నింపమని అడుగుచున్నా. నీవు తోడై ఉండండి, నీ బలమును ప్రసాదించమని అడుగుచున్నా. నీవు తోడై ఉండండి, నీ యొక్క తండ్రి యేసయ్య కార్యములన్నీ నీ బిడ్డల జీవితంలో పొందుకున్నట్టుకు మా సంఘ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఆత్మీయ వరములను ఆత్మీయ నడిపింపును దయచే ప్రభువానికి స్తోత్రం. ఎవరి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం, తోడుగా ఉండు. ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు దయచే ప్రభువా. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు దయచే ప్రభువా. తండ్రి గర్భముసుగా ధరించుకున్న బిడ్డలకు తోడుగా ఉండి వారికి క్షేమకరమైన ప్రసవను దయచే ప్రభువా. తండ్రి ఎవరైతే గర్భఫలములు ఉన్నారో వారి యొక్క గర్భములు తెరిచి వారికి బహుమానం దయచే ప్రభువా. తండ్రి నాయన నీవు తోడై ఉండండి తండ్రి.
తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టు దేవుడు కాదు దేవా, నీ సహాయం చేయి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. మా సంఘంలో తండ్రి యేసయ్య అబ్రహాం గారి యొక్క తండ్రి యేసయ్య వైఫ్ నాయన ఆంటీని గురించి ప్రార్థిస్తున్నా. ఆరోగ్యం ఇవ్వు ప్రభా, బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన, బలమిచ్చండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. నాయన కృపమని గారిని దీవించండి నాయన. తండ్రి హాస్పిటల్కి వెళ్ళి నాయన యేసయ్య సజ్జ ఆ యొక్క తండ్రి ప్రతిదీ నాయన 4 lakhs అవుతుంది అంటున్నారు తండ్రి. ఆర్థికంగా నీ బిడ్డలు తండ్రి యేసయ్య ఎంతగానో తక్కువగా ఉన్నాను తండ్రి. నాయన ఏది లేక తండ్రి యేస బిడ్డ తండ్రి అసలు ఉన్నది తండ్రి. నాయన ఎవరైనా నీవు ఏర్పాటు చేసి తండ్రి ఆధారమును తండ్రి నాయన నీ బిడ్డకు తండ్రి యేసు డొనేషన్ గా నాయన ఎవరైనా ముందుకు వచ్చి ఇచ్చి ఆ యొక్క సహాయక తండ్రి ప్రతిదీ ట్రీట్మెంట్ అంతే చక్కగా జరుగులాగా నీ కృప దయచేయి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఆమోస్ గారి యొక్క కుమారుని గురించి ప్రార్థిస్తున్నాం. తోడయ్యుండు ప్రభా, నీవా తోడయ్యుండి నీవు ఆశీర్వదించు ప్రభా. తండ్రి సోమవారం జరుగుచున్న తండ్రి, రేపు జరుగుచున్న తండ్రి నాయన సర్జరీ అంతట్లో మీరు తోడయ్యుండమని అడుగుచున్నాం ప్రభా. నీవు ఆశీర్వదించాలి అంతయు చక్కగా జరుగులాగా నీ కృప దయచేయి ప్రభా. నీవు తోడయ్యుండి ప్రతిదీ తండ్రి యేసయ్య నీ ఆత్మతో జరుగులాగున తండ్రి నాయన యేసయ్య డాక్టర్స్తో మీరు ఉండండి. డాక్టర్స్ హస్తంతో హస్తం పట్టుకుని ప్రతిదీ మీరే నాయన ప్రతిదీ ఎక్కడ ఎలాగ జరగాలో ప్రతిదీ మీరు జరిగించి ఆ బిడ్డ జీవితంలోని గొప్ప కార్యం చేయి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరూ దీవించు ప్రభా, కాపాడు ప్రభా, రక్షించు ప్రభా తండ్రి. ప్రాముఖ్యముగా తండ్రి యేసయ్య దక్షిణ ఇండియా భారతదేశంలో తండ్రి శ్రీకృష్ణ గోదావరి నాయన యేసయ్య తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి నాయన ఎంతో కాలం నుండి తండ్రి యేసయ్య పోరాడుచు తండ్రి యేసయ్య ముందుకు వెళుచున్న మాకు తండ్రి యేసయ్య విజయమును కలిగించిన దేవా. నీకు స్తోత్రం. 39వ కౌన్సిల్లో తండ్రి యేసయ్య నీ గొప్ప విజయమును కలిగించిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. దుష్టులు అనేక మంది ఆపాలని దానిని ప్రయత్నించినప్పటికీ తండ్రి యేసయ్య ప్రతిదీ నీ హస్తముతో నీ బలమైన హస్తంతో ముందుకు నడిపించిన దేవానికి స్తోత్రం తండ్రి. చక్కగా తండ్రి యేసయ్య బిడ్డలు మీరు ఎన్నుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తొలుమురు సుధీర్దత్ గారిని, అలాగే ఇమ్మానుయేల్ గారిని, అలాగే తండ్రి టీడీ దిలీప్ కుమార్ గారిని, అలాగే తండ్రి యేసయ్య సెక్రటరీగా, అసిస్టెంట్ సెక్రటరీగా, ట్రెజరర్గా మీరు ఎన్నుకున్నావు, నీకు స్తోత్రం. వారి ద్వారా గొప్ప పరిపాలన గొప్ప తండ్రి యేసయ్య రీతిలో జరుగులాగా కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రం. అలాగే తండ్రి యేసయ్య తండ్రి నాయన సంఘ ఈ యొక్క తండ్రి యేసయ్య ఆస్తులను కాపాడే విషయంలో తండ్రి యేసయ్య తండ్రి నాయన ప్రాపర్టీ సెక్రటరీగా తండ్రి యేసయ్య నియమించిన తండ్రి యేసయ్య తండ్రి నాయన బడి జగదీశ్వరులను కూడా దీవించండి ప్రభా. తండ్రి వారందరి ద్వారా తండ్రి యేసయ్య గొప్ప పరిపాలన బిషప్ గారితో కలిసి ముందుకు సాగిపోతూ వారు నాయన యేసయ్య వారి పరిపాలన సుదీర్ఘమైన పరిచర్య చేయలాగున తండ్రి సంఘంలో ఉన్న పనులలో సంఘంలో ఉన్న యొక్క తండ్రి అవసరతలను తీర్చే విధముగా తండ్రి పరిచర్య చేయు భారములను నీ బిడ్డలందరికీ దయచేసి బలముగా నీ వాడుకోమని వారి మీద నీ దీవెనలు దయచేయమని అడుగుచున్నా. ప్రాముఖ్యముగా మా సంఘమును దీవించు నాయక ఈ యొక్క తండ్రి దేవాలయాన్ని కట్టాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. నీ సహాయం దయచేయి ప్రభా. తండ్రి నాయన ఎందు నిమిత్తము మేము వెనక్కి వెళ్తున్నాము మాకైతే తెలియదు నాయన. ముందుకు వేసిన అడుగులు ముందుకే మేము పయనించాలి ప్రభా. ఎందుకు మేము వెళ్తున్నాం, ఎందుకు అది అట్లా ఆగుతున్నదో మాకైతే తెలియదు తండ్రి. సర్వము ఎరిగిన వాడవు, సర్వము తెలిసిన వాడవు, సర్వము నీవై ఉన్నావు తండ్రి. ప్రతిది ఎక్కడ ఎక్కడ ఉన్నదో తండ్రి యేసయ్య అది మొత్తం త్వరగా పూర్తవ్వాలి తండ్రి యేసయ్య. ఎందుకంటే తండ్రి ఇది ఎప్పుడుండో కావునానే యేసయ్య చాలా మంది తండ్రి యేసయ్య పితరుల నుండి తండ్రి యేసయ్య వారు కలగంటున్నారు, ఆశతో ఎదురు చూడాలనుకున్నారు. కానీ తండ్రి యేసయ్య వారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. అనేక మంది ఉన్నారు ప్రభా. తండ్రి ఇప్పుడైనా తండ్రి యేసయ్య వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఈ యొక్క కళను చూడాలని, ఈ యొక్క దేవాలయం కట్టాలని, వీటిలో మేము పాల్గొనాలని చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వారు తండ్రి యేసయ్య ఎదురు చూస్తున్నారు తండ్రి. నీవు తోడైంది వారి కళలో వారి ఆశలన్నిటిని నెరవేర్చులాగున, నీ గొప్ప కార్యం చేయులాగున, ఈ దేవాలయం చక్కగా పూర్తవుటకు నీ కృప దయచేయమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబములకు మన ఆత్మీయ జీవితములకు మన సంఘమునకును ప్రాముఖ్యముగా రేపు సర్జరీ కోసం ప్రిపేర్ అవుతున్న స్వరూపును అలాగూ
దేవుని యొక్క స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న రూపమణి గారికి, అలాగే అబ్రహాం వైఫ్ గారికి, ఇంకెవరైనా ఉన్న వారందరిని దేవుడు దీవించి స్వస్థతను అనుగ్రహించి దేవుడు దీవెన ఆశీర్వాదం మనకందరికి దయచేయను గాక. మనమందరం లేచి నిలబడి ఉండగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 610వ కీర్తన పాడచ్చు మన కానుకలను మనం సమర్పించి మనము ఈ యొక్క ప్రార్థన మనం ముగించుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 610వ కీర్తన పాడచ్చు మనం యొక్క ఆరాధన మనము ముగించుకుందాం. మమ్మల్ని నడిపించి నీ బిడ్డ ద్వారా నీ వాక్యం నడిపించి వాటన్నిటితో మన జీవితంలో కలిగించి ఆ జీవితంలో కావాల్సిన నీ ప్రార్థనలు కలిగించండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాలో నాయన ఎత్తబడిన వాక్యం నేను కట్టి ఫలించి తల్లి మమ్మల్ని అందరినీ పరిచయం బలంగా వాడుతుంది. అందరిపై దీవెన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు దీవెన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనకు దయచేయు.